అనుబంధం కూడా జగద్విదితం. అద్భుతం అద్భుతం. అలాగే మీ అనుబంధం కూడా ఇళయరాజా గారితో చాలా చాలా ఎక్కువ. నన్ను క్రియేట్ చేసింది ఆయన కదా సార్. ఇప్పుడు ఎందుకంటే నేను తెలుగులో చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్గా నేను దాదాపుగా 80 నుంచి నేను ఆయన దగ్గర అసిస్టెంట్గా ఉన్నానండి. ఎలా వచ్చారు అసలు మద్రాసు? నేను రంగూన్ రౌడీలు సినిమాలో కృష్ణరాజు గారి చిన్నప్పుడు, కేటుగాడి సినిమాలో మోహన్ బాబు గారి చిన్నప్పుడు, ఇట్లాగా దాసనారాయణరావు గారి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు. నీడ సినిమా నుంచి అప్పుడప్పుడు మద్రాసు వెళ్ళటం. ఈ బంధంలో ఏంటంటే మనకి ఓ ఆడది ఓ మగాడు అనే సినిమా ఆయన చేశారు. అంటే ఎలా అంటే సత్తెనపల్లి నుంచి వస్తూ పోతూ ఉండేవాడు? లేదు, నేను విజయవాడ వచ్చేసారండి. అంటే 5వ ఏట నాకు మద్రాసు మకాం ఎక్కడ? మద్రాసు హోటలే. ఓకే. అంటే చిన్నపిల్లలు అడిగేది ఎవరిని తోడు వచ్చేవాళ్ళం? ఎవరు చిన్నప్పటి నుంచి వదిలేశారు మా అమ్మ. ఈ డాడికి వెళ్ళిన ఇంటికి వస్తాడని నమ్మకం వాళ్ళకి. ఓకే. అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళతో డ్రామాలకు వెళ్ళే అలవాటు, ఒక్కడిని ఇంటికి వెళ్ళేవాడిని. సో 5-6 ఏట నుంచే ఈ ఆర్టిస్టులుగా వాళ్ళు కష్టాల్లో చిన్నగా వాళ్ళతో పాటు వెళ్ళి తిరగటం, స్కూల్కి అప్పుడప్పుడు వెళ్ళటం, నేను ఉన్నాను ఈ స్కూల్లో అన్నట్టు. సో ఇట్లాగా చిన్నప్పటి నుంచి ఆ టచ్లో దాసనారాయణరావు గారు మా మదర్ని పిలవటం, నీడ సినిమాలో క్యారెక్టరు. అప్పుడు ఆయన దగ్గర వీడు బాగా ఆడుతున్నాడే అని చెప్పి చిన్న రమేష్ గారితో చిన్న 2 సీన్లు క్యారెక్టర్ ఇవ్వటం. సో అప్పటి నుంచి ఆయనతో బంధం, అప్పుడప్పుడు వెళ్ళి కలవటం, మద్రాసుకు రావటం వెళ్ళటం. 5-6 సినిమాలండి అంతే. 5-6 సినిమాలు. 6వ సినిమానో 7వ సినిమానో ఇది ఓ ఆడది ఓ మగాడు. హీరోయిన్ తమ్ముడు క్యారెక్టరు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరు. 13-14 మీసాలు రాకుండా వచ్చి రాకుండా ఆ క్యారెక్టర్కే నేను పెద్దోడిని అవుతానన్నారు. ఇంకా చిన్న కుర్రోడు అయితే బెటర్ అని కాళ్ళు పట్టుకొని వదలలా దాసరి గారిని. సో దాంతో ఆయన సరిపోన్లే వీడికి తగినట్టు చేద్దామని 2-3 సీన్లు క్రియేట్ చేసి ఒక సాంగు, అప్పగింతల పాట, అది బాలు గారు పాడుతున్నారు అన్నయ్య నాకు క్యారెక్టర్. అదే పూజ రికార్డింగ్. అప్పుడు ఆ రోజే విశ్వనాథం గారిని కలవటం, ఆయన దగ్గర ఒక గజల్ పాడి వినిపించడం. మా ఫాదర్ వచ్చి, నేను డ్రామా ఆర్టిస్ట్ అండి, మా అబ్బాయి యాక్ట్ చేస్తున్నాడు, ఈ పాట యాక్ట్ చేస్తున్న కుర్రోడు వీడే అని పాడమను అని ఆయన పిలిస్తే ఒక గజలు హంగామా బర్పా తోడేసి జో పీలే గులాం అలీ గారిది ఒకటి పాడి వినిపించేటప్పటికి ఈ పాట పాడతావా, నేర్చుకుంటావా అన్నాడు. అట్లాగే సార్ నేర్పారు. ఇవ్వాలని ఉంది, ఏదో ఇవ్వాలని ఉంది, మా అక్క కన్నా నీకివ్వడానికి ఇంకేముంది, నాకు ఇంకేముంది. తల్లిదండ్రులు లేని హీరోయిన్, ఆ హీరోయిన్కి ఒక తమ్ముడు. వీడు పేపర్ వేసి తర్వాత ఈ చెనక్కాయలు అమ్మి అట్లాంటి ఒక చిన్న పొజిషను. ఆ అమ్మాయి టీవీలో ఒక వయలినిస్ట్ సింగర్. అట్లాంటి ఒక ఫ్యామిలీలో హీరో రేడియో స్టేషన్లో ఇంకొక ఆర్టిస్టు, అతను పెళ్లి చేసుకోవడం అప్పగింతల పాటలాగా ఇది. సో నాకు నేర్పారు. నేను వెళ్ళి ఆ బూతుల్లో నిలబడటం, ఆ గ్లాస్ డోర్స్ మధ్య ఆర్కెస్ట్రా అక్కడ వాయించడం, అంత కొత్త, తెలియని వయసు 13 ఏళ్ళు. అంతకుముందు పాడిన అనుభవం లేదు, స్టేజీల్లో పాడిన అనుభవం తప్ప. రికార్డింగ్ థియేటర్స్ ఒక చిన్న బెరుకు ఉంటుందిగా, ఆయన మానిటర్ పాడింది రికార్డ్ చేసి వినిపించారు నాకు. వినిపించి కొంచెం భయము వేస్తుంది నీకు, కానీ నువ్వు ఇక్కడ ఉంటే మంచి పొజిషన్కి వస్తావురా అన్నాడు ఆయన. విశ్వనాథం గారు, ఎంఎస్ విశ్వనాథం గారు, ఆ మహానుభావుడు నోటితో నువ్వు మద్రాసు వస్తే నీకు మంచి లైఫ్ ఉంటుందనే మాట రావటం. అప్పటికి 10వ తరగతి 5 సార్లు అటెంప్ట్ చేశాను తెలుగులో 35 మార్కుల కోసం. మిగతా 0 అనుకోండి. సో ఆ 35కి లెటర్లు రాసేవాడిని మాస్టర్కి, మీరు నాకు 35 మార్కులు వేసినట్టయితే పట్టు వస్త్రం, పట్టు పంచ వస్త్రం అన్నీ కూడా ఇస్తానంటే కూడా 15 వేసేవాడు, అటు ఇటు కాకుండా. ఇంకా ఏమో పుస్తకాలు దానం ఇచ్చి వచ్చా. ఆ 3 నెలల షూటింగ్కి వచ్చేటప్పుడు 10వ తరగతి పుస్తకాలు దానం చేసి వచ్చారు. పాస్ అయినోడికి దానం చేసి, అది ఒక పెద్ద తప్పు జరిగింది అక్కడ. 10వ తరగతి పాస్ అయ్యాడు నాకు తెలియదు. సరే బాగా చదువుకోరా అని ఇస్తే నేను పాస్ అయ్యాను రా అన్నాడు. సరే నీ చేస్తే ఎవరికని కానీ అప్పుడు మద్రాసు ఆయన దగ్గరికి ఆ సినిమా ఫినిష్ చేసి వచ్చా.